బాప్తిసం పొందలేదు అన్నవారు మీ చేయి పైకెత్తాలి. మీ జీవితమును దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నారా సహోదరి, అమ్మా, చెల్లి, సహోదరుడా? అయితే ఇది ఆ సమయం. దిస్ ఇస్ ద టైమ్ where God wants to heal you and deliver you. మీ జీవితంలో విడుదల, స్వస్థత ఇవ్వడానికి ఇది సరి అయిన సమయం. ఇది ఒకవేళ నేను బాప్తిజం తీసుకుంటానని మీరు నిర్ణయిస్తే, can we baptize them? Can we baptize them? No, not now. Maybe tomorrow, maybe. Can we baptize them? Yeah? Is it okay? So you call your pastor, whoever it is, and he will baptize them. So ఎంతమంది బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారో, ఏ ఆత్మ అయితే ఇక్కడ పనిచేస్తున్నదో అలాంటి ఆత్మ నాకు కావాలి అన్నవారు ఇటువైపు రండి. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. హూ హాస్ గివెన్ యువర్ లైఫ్. నేను యేసు క్రీస్తుకి నా జీవితం ఇచ్చేస్తున్నా, నేను బాప్తిజం తీసుకుంటాను వారు. అక్కడ వాలంటీర్స్ ఒక బార్డర్ కట్టండి ప్లీజ్, త్వరగా ఇటు రావాలా. ఇది అల్టర్ కాల్. దిస్ ఇస్ ద ఫైనల్ కాల్. ఇట్స్ an altar call. చివరి అవకాశం, చివరి పిలుపు. ప్రభు పిలుస్తున్నాడు. రక్షణ లేని వారు ఉంటే దయచేసి ప్లీజ్ ఈ ప్రక్కకు రావాలి. థాంక్యూ జీసస్. హల్లెలూయా. నా జీవితమును నేను యేసుక్రీస్తుకి ఇచ్చేస్తున్నాను. ఐ హావ్ గివెన్ మై లైఫ్ టు జీసస్. నా జీవితాన్ని నేను యేసయ్యకి ఇచ్చేస్తున్నాను. So is your pastor okay to baptize them tomorrow morning? Amen. Yeah, tomorrow afternoon. So somebody go and take their names. Volunteer. Is there anybody who can go and take their own names? Please. Fast. వాళ్ళ పేర్లు తీసుకోలే వాలంటీర్స్ ఎవరు. Gloria na ra ishani adara zahanda lo shahidaraba. Praise the Lord. Glory Jesus. ఇంకా ఎవరైనా ఉంటే, ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకుండా ఇక్కడ ఉంటే, నేను బాప్తిసం పొందాలనుకునేవారు ప్లీజ్. నా జీవితంలో నేను దేవునికి I want to give my life to Jesus. నా జీవితాన్ని నేను యేసయ్యకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. అలాంటి వారు, there is no time, there is no tomorrow. రేపు కాదు, సమయం లేదు. This is the time God has asked you to come. అనుకూలమైన సమయం, ప్రభు పిలుస్తున్న సమయం. Are you worried about your life? ఒకవేళ నీ జీవితం కోసం చింతిస్తున్నామో, are you worried about your marriage? ఒకవేళ నీ యొక్క వివాహం కోసం ఆలోచిస్తున్నామో, are you worried about your future? ఒకవేళ నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నామో, you are worried about your father, mother, నీ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నామో, if you are worried about your career, ఒకవేళ నీ యొక్క జీవిత భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నామో, this is the time. Give your life to Jesus. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి. And Jesus is going to take care of your future. దేవుడు నీ జీవితాన్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. తిరుపతి ప్రాంతంలో ఉజ్జీవమును లేపబోతున్నాడు. He is going to fire this place. ఆయన తన అగ్నితో లేపబోతున్నాడు. He is going to break the walls which are in bondage. కట్టబడి ఉన్న ప్రతి కట్టడాన్ని దేవుడు వెరగొట్టబోతున్నాడు. He is going to release your families and your futures. మీ కుటుంబాలను, మీ భవిష్యత్తును ఆయన విడుదల చేయబోతున్నాడు. Right, you come here. What happened to you? నీకేం జరిగిందమ్మా? అభిషేకం వచ్చింది. నువ్వు సో ఈమె కండిషన్, యువర్ బ్రదర్, ఈమె కండిషన్ ఎలా ఉండేది ముందు? నువ్వే చెప్పు. నాకు ఈ మధ్య ఎక్కువ సీరియస్ అయిపోయి నేను వేలూరు సిఎంసీలో అడ్మిట్ అయ్యాను. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ మాటలు కూడా రాకుండా అయిపోయాయి నాకు. అప్పుడు మా మమ్మీ కానీ మా అన్న కానీ ఎంతోమంది దగ్గర ప్రార్థన చేయించారు. ఇంకా నాకు మాటలు రావేమో, నాకంటే పాటలు అంటే చాలా ఇష్టము, నేను ఇంకా పాటలు కూడా పాడలేనేమో అనిపించింది నాకు. అప్పుడు ఒకరోజు మా అన్న జోయలు, అప్పుడు అన్న దగ్గర నాకు ప్రేయర్ చేయించాడు. అప్పటి నుంచి నాకు స్పష్టంగా మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. గాడ్ ఇస్ ఎ హీలర్. ఇంకా నా మాటలు రావేమో, ఇట్టే ఉండిపోతానేమో అనిపించేసింది నాకైతే. ఎందుకు నేను బతుకున్నాను, నాకు మాటలు రాకుండా ఎందుకుంటాను నేను అనిపించేసింది నాకు. దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు. ఇప్పుడు దేవుని అభిషేకం పూర్తిగా నింపుకొని ఉంటున్నాను. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉంటే ఇక్కడంతా దేవదూతలు సంచరిస్తున్నట్టు నాకు కనిపించింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
అమ్మా నాతో పాటు నడవాలా. కమ్ మమ్, హౌ ఆర్ యు? Holy Spirit, this shall go in the name of Jesus. You are healed. You will keep your healing forever. Holy Spirit, కొంచెం bend, little bit more, bend, up, bend mama, bend, hallelujah, up, bend mama, bend. Is there a pain? పెయిన్ ఉందమ్మా? Huh? నడుము నొప్పి తగ్గింది. అబద్ధమా ఇది అబద్ధమా? ఇది నిజము. నిజంగా ఓకే. హూ ఇస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే, హౌ లాంగ్ మీ మమ్మీకి నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉంది? సీరియస్, లుక్ అట్ ద కెమెరా అంటారు. ఎప్పటి నుంచి ఉంది? ఓకే, ఉంగలేదు. వావ్, మామా ఆర్ యు హీల్డ్? ఆమేన్. ఓకే, చెక్ యువర్ నీ పెయిన్. చెక్ యువర్ నీ. మోకాలు చూడు. లిఫ్ట్ ఇట్ లైక్ దిస్. ఫ్రీ అయిందా? అందరూ చప్పట్లు కొట్టండి. అయ్యో, మీ తిరుపతిలో యేసయ్య వచ్చాడు. తిరుపతిలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. హూ ఇస్ హియర్? జీసస్, మై గాడ్, మై డార్లింగ్. మై డార్లింగ్ ఇస్ హియర్. హల్లెలూయా. ఆర్ యు షూర్ మామా యు ఆర్ హీల్డ్? ఆమేన్. నన్ను సంతోషపెట్టడానికి చెప్పట్లేదు. ఇస్ యువర్ మదర్ హీల్డ్? హాయ్, ఇస్ యువర్ మదర్ హీల్డ్? గాడ్ బ్లెస్ యు. I command you in the name of Jesus. I command you in the name of Jesus. యేసు నామములో బయటికి రా. Command you in the name of Jesus. యేసు నామములో బయటికి రా. Out. రా బయటికి. Out. రా బయటికి. Out. రా బయటికి. పెయిన్ చాలా ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు పెయిన్ లేదు. Okay. పెయిన్ ఉన్నది, పెయిన్ పోయింది. Pain పోయింది. You are healed from pancreatitis. You are healed. ఈ కాలు ఎక్కువ ఉంది ఇప్పుడు. నువ్వు రేపు వెళ్ళి చెక్ చేయించుకో. దేవుడు ఒకటి తీసి ఒకటి పెట్టాడు. ఓకే, దేవా కడుపు నొప్పి పోయింది, కాలు నొప్పి పోయింది, తలనొప్పి, ఆయన నిన్ను స్వస్థపరిచాడు. రేపు వెళ్ళి చెక్ చేయించుకో. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. రిపోర్ట్ తీసుకొని రా. ఓకే, రిపోర్ట్ తీసుకొని రా. అమ్మా, నువ్వు నార్మల్ అయిపోయావు. నీ కన్ను కంప్లీట్ గా తెరవబడుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా ఎవరైనా? ఎనీబడీ ఎల్స్? ఎనీబడీ ఎల్స్? ఎనీబడీ ఎల్స్? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎనీబడీ ఎల్స్? ఇంకెవరైనా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచాడు అనే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఏమైంది? 1.5 సంవత్సరం నుండి ఇప్పుడు ఈ కళ్ళకి కనబడుతుందా? ఇది కనబడుతుంది. హాయ్, touch fire in his body. ఏమైనా బ్లర్ గా వచ్చిందా? లైట్ గా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి కనిపించదు? 1.5 years. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? యేసయ్య. 1.5 year నుండి కనబడలేదు, ఇప్పుడు లైట్ గా కనిపిస్తుంది. సంవత్సరం నుంచి కంటి చూపు లేదు రైట్ సైడ్. ప్లీజ్, ఇప్పుడు లైట్ గా కనిపిస్తోంది. 1.5 సంవత్సరం నుంచి రైట్ సైడ్ ఐ కనిపించడం లేదు, ఇప్పుడు లైట్ గా కనిపిస్తోంది. మెయిన్ somebody hallelujah. Everybody needs revival, you know. Amen, 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 hallelujah.
Amen. Amen. God bless you. Go. Okay. వీక్షించారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా దీవించబడేవారు, బలపరచబడేవారు, రక్షించబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మీరు సువార్తను ప్రకటించిన వారవుతారు. గాడ్ బ్లెస్ యూ.